ఇటువంటి అవకాశాన్ని ఇచ్చేటటువంటి మీ పాదాలకు నమస్కరించుకో రోజు, లేకపోతే భాగవత ధర్మం కాదు అది. మీరు నాకు అవకాశాన్ని ఇస్తున్నటువంటి భగవంతుని యొక్క మూర్తులు, నేను అట్లా చూస్తాను మిమ్మల్ని. నేను చెప్పేది వినకండి, ఎంఆర్ఐలో చెప్పేది వినకండి, అసలు వినద్దు. దొంగ సీరియట్లు చదువుతాడు. ఈ ద్వారా మాస్టర్ గారు ఏం వాక్కు చెప్తున్నారు వినండి. మాస్టర్ గారు వాక్కు తప్ప మనం ఇంకేం చెప్పుకోవటం లేదు కాబట్టి మాస్టర్ గారు వాక్కు వెళ్తూ ఉన్నది కాబట్టి ఆ వాక్కును విందాం, మనం కలిసి విందాం. ఇది భాగవతం యొక్క బేస్. ఇది లేకపోతే భాగవతం ఇటువంటి టెంపర్మెంట్ కానీ లేకపోతే భాగవతం చదవడం బెస్ట్. వీళ్ళు వ్యాపారం చేసుకోండి, లేకపోతే బార్లు గీళ్ళు ఉంటే వాటిలోకి వెళ్ళిపోండి. భాగవతం చదవాలంటే ముందు ఈ మెంటల్ మేకప్ కావాలి. అందుకు ఇంట్రడక్షన్ ఎంత గోడబెట్టి చదువుతున్న మాస్టర్ ఇంట్రడక్షన్. వీటి పైన సూతుడు భాగవతమును సుగమము చేయుటకు కొంత తత్వ వివరణ చేయను. కొంచెం సూతుడు కొంచెం తత్వం చెప్తాడు. మనకి ఏమిటనిపిస్తుంది, ఇప్పుడు నిరంతరం భగవంతుడి జ్ఞానంలో ఉండేటప్పుడు ఈ సృష్టి ఎలాగొచ్చింది, భగవంతుడు ఈ సృష్టి ఎలా చేస్తాడు, సూర్యగ్రహాలు ఎలాగొస్తున్నాయి, మనలో ఇన్ని రకరకాలైనవి ఉన్నాయి, వీళ్ళంతా ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఈశ్వరుడు ఏమిటి ఇలా పుట్టిస్తాడు అనే డౌట్ అని వస్తుంది మనకు. దాన్నే ఈశ్వర తత్వజ్ఞానం అంట. ఇంకేం చేయడానికి లేక ఏం చేస్తాం, భగవంతుడు ఎలా సృష్టించాడని చూస్తూ ఉంటాం. ఆ సృష్టిలో కాస్ట్ అకౌంట్ ఉండొచ్చు, బయోకెమిస్ట్రీ ఉండొచ్చు, ఇంజనీరింగ్ ఉంటుంది, ఇదంతా సృష్టి. వీడు అబ్బ పుట్టించాడా, వీడు మైడిగా దాటేలాగా వచ్చిందని. ఎంబీబీఎస్ లా మిస్టర్ ఏదో టికెట్ అదంతా భగవంతుడు సృష్టి కదా. ఈ సృష్టి కనిపిస్తున్న మూలపడతా అది కానీ తెలుసు అనుకోండి, ఇవన్నీ తెలుస్తాయి. సంగీతం, నాట్యం, తత్వశాస్త్రం, మంత్రశాస్త్రం మొత్తం అన్నీ తెలుస్తాయి. ఫార్ములా తెలియాలి. ఏమిటి ఫార్ములా? భగవంతుని యొక్క అంతర్యామి. అందుగురించి ఇంకేం లేదు సార్. ఏ పుస్తకం పట్టుకున్నా సార్ అందులో భగవంతుడు, బూతుల పుస్తకం పట్టుకుని అందులో భగవంతుడు చూడండి, ఏం పర్లేదు. అది చదవకూడదో మాకు తెలుస్తుంది. వాడు ఎవరో డివైన్ అనే దానికి వైన్తో అర్థం చెప్పాడు అన్నమాట. ఎవడు డివైన్ అనే దానికి చాలా మంచి వైన్ అని అర్థం అని చెప్పాడు అన్నమాట. వైన్ తాగుతున్నప్పుడు బౌద్ధం తెలుసుకోండి, రసాలు వాడు ఫుల్గా పుట్టించండి, కింద పడిపోయేంత వరకు 4 రోజులు తాగించండి. అప్పుడు లేచినప్పుడు పోయినప్పుడు మా భగవంతుని ధ్యానం చేసుకోమండి, 4 రోజులు వదిలేస్తాడు. సంసార సుఖం అనేటటువంటిది ఏదైతే సుఖం ఇవ్వదో, తరచూ అదే కావాలని కోరుకుంటూ ఉంటుందో, కుతి తీరదో దాని సంసార సుఖం అంటారు సార్. రోజు తింటూ ఉంటాం. తిండి, నిద్ర, జలము, మైథునము యోగంలో తీరవి, వాటిని సంస్కరణ పేరు. ఏది తెలిస్తే ఇంకా అది ఏదైతే ఇంకా చాలా అనిపిస్తుందో, పరిపూర్ణం అనిపిస్తూ ఉంటుందో దాని యందు మనం ఉండి మనం మర్చిపోతాం. అది భగవంతునికి సంబంధించినటువంటి విషయం. అది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే తత్వం అనేటటువంటిది వస్తుంది. ఇది ఇలాగ వచ్చిందనేది తెలుస్తుంది. దాన్ని సాంఖ్యం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇందులో సాంఖ్యం కూడా చెప్పబడుతుంది భాగవతం. అంత కపిలుడి దేవహూతికి మొత్తం సాంఖ్యశాస్త్రం అంతా నేర్పిస్తాడు. క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అందులో మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఇటుపైన సూత్రుడు భాగవతం సుగము చేయటం కొంత తత్వ వివరణ చేయండి. తర్వాత సుఖయోగేంద్రుడు వ్యాసుని చేయనిమిపోయిన భాగవతమును పరీక్షిత్తునకు గంగ నడుమ వివరించనని ప్రసక్తం చేయను. ఇట్లు వివరించుటకు సందర్భం ఏమని ఋషులు ప్రశ్నించారు. దానితో భాగవత రచన వృత్తాంతము సందర్శించబడిన సూత్రుడు తర్వాత సూత్రుడు మహానుభావుడు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన సుఖయోగేంద్రుడు. ఆయన పేరు తెలిస్తేనే పవిత్ర అయిపోతుంది సార్. శుకాయ నమ, నారదాయ నమ. శుకుడు అనే పేరు తెలిస్తే మనసు పవిత్రం. నిరంతరము ఆయన ఈ ప్రపంచమునందు తిరుగుతూ ఉంటాడు. ఈవెన్ టు డేట్ భాగవతమైనటువంటి దేహాన్ని తీసుకొని, స్థూలమైనటువంటి దేహం ఆయనకు ఉండదు. శుకుడు ఎలా పుట్టాడు? ఎవరికి పుట్టాడు? వ్యాసుడు పుట్టాడు.
నువ్వు ఎక్కడో మధ్యలో కథ వస్తుందేమో చూస్తున్నా తెలియదు. శివుడు వెళ్తుంటాట, దేవతా స్త్రీలంతా స్నానం చేస్తుంటాట. వెళ్తుంటే వెనక వ్యాసుడు ఓహో కుమార అంటాడు. ఈ దేవతా స్త్రీ వ్యాసుడు రాగానే బట్టలు కట్టుకుంటాడు. కథ ఉంటుంది. అదేం లేదు, వాడు వెళ్తే మీరేం బట్టలు కట్టుకుని నేను వస్తూ వచ్చాడు, నేనేమైనా దుర్మార్గుండా మిమ్మల్ని ఏమైనా చేసేస్తానా అని వ్యాసుడు కోపం వస్తుంది. లేదు నాన్న, శుకుడు అనేటువంటి పరబ్రహ్మ మీ అందు అంతర్యామే నిరంతరం ఉంటాడు, నీకు అంత లేదు, కొంచెం తక్కువ లేదు, నీ కొడుకే కానీ నీకు అంత లేదు అన్నాడు. అటువంటి మహాత్ముడు ఆయన. మన అనేక జన్మల అదృష్టం వల్ల శుకుడు ఈ భాగవతాన్ని మొత్తాన్ని ఆయన తండ్రి దగ్గర నేర్చుకుని ఈ భాగవతాన్ని మనకిచ్చాడు. తండ్రి నుంచి మించిన కొడుకు ఉండవచ్చు, కానీ తండ్రి దగ్గర ఉపదేశం తీసుకోవద్దాం. అయాం అనేటటువంటి ఉపదేశం తండ్రి దగ్గర నుంచి కొడుకే తీసుకోవాలి. దాన్ని అయాం అనేటటువంటి దాన్ని కొడుకు తండ్రి ఇవ్వడానికి, కొడుకు తండ్రి ఇవ్వడం అనేది ఉపనయనం అంటే. ఉపనయనం అంటే ఇలా థ్రెడ్ వేయడం అదంతా, ఇలా గుండు కొట్టి అదంతా బాగానే ఉంటుంది, కానీ ఆ రోజు ఇస్తాడు అనమాట. గాయత్రి అనేటటువంటి దాన్ని ఇస్తాడు, ఎవడో ఉపనయనం అవుతుంది. శుకుడు పరీక్షిత్తుకు గంగ మధ్యలో చెప్తారు. గంగ అనేటటువంటి దానికి ప్రతిదానికి సంప్రదాయమైనటువంటి ఒక అర్థము సంకేతార్థము ఉన్నది. లోపల మాస్టర్ గారు ఇవన్నీ చెప్తారు. 3వ ద్వాపర యుగమున చివర వేదవ్యాసుడు జన్మించను. 3వ ద్వాపర యుగం అది ఎక్కడిది అంటే ఇది 3 కొన్ని ద్వాపర యుగాలు అయిపోయాయి. ఈ వ్యాసుడు అనేక ప్రతిసారి ఈ యుగాలు వస్తుంటాయి. ఎన్ని వస్తుంటాయి? ఒక మన్వంతరంలో 71 యుగాలు వస్తాయి. 71 కలియుగాల్లో అప్పుడే 3 అయిపోయాయి. ఈ మధ్యకాలంలో 3 అయిపోయి, ఇది 4వది అనమాట అన్నట్టు చెప్పాడు అనమాట. 3వ ద్వాపర యుగమునందు వ్యాసుడు కంటే ప్రతి ద్వాపర యుగమునకు కలియుగమునకు సంధిని వ్యాసుడు కొడతాడు, ప్రతిసారి కొడతాడు. యుగాలు అవుతుంది, దాన్ని బట్టే ఇవన్నీ ప్రిడిక్షన్స్ చెప్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యాసుడికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈసారి వచ్చినటువంటి వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు. అయిందా? ఇంతకు పూర్వం వ్యాసుడి పేరు ఇక్కడ ఉంటుంది, బాగా పురాణాలు వెతుక్కుంటూ ఉంటుంది. దీని ముందు వ్యాసుడు ఉంటుంది, దాని ముందు వ్యాసుడు, దాని ముందు వ్యాసుడు ఉంటాడు. ఒక్కొక్క వ్యాసుడు ఒక్కొక్కడు ఉంటాడు అన్నమాట. వచ్చే ద్వాపర యుగం మళ్ళీ వస్తుంది కదా, ఏది కలియుగానికి మళ్ళీ మధ్యలో సంధిలో మళ్ళీ వ్యాసుడు ఎవరైనా పుట్టాలి కదా, మీరు ఎవరైనా అవ్వచ్చు ఏం తప్ప. బాగా సాధన చేసిన తర్వాత మీరు బాగా డిగ్రీ తీసుకున్న తర్వాత ఎవరైనా పుట్టచ్చు. అప్పుడు వ్యాసుడు పేరు కెవిఎన్ కుమారు ఏదైనా ఉండొచ్చు అన్నాడు ఆయన. ఈయనకి కృష్ణద్వైపాయనుడు. వ్యాసుడు అనేది పోస్ట్, వశిష్ఠుడు అనేది పోస్ట్, కలెక్టర్ గారు అన్నట్టుగా పోస్ట్ అది. లేకపోతే ఇన్నాడు బతికాడు వశిష్ఠుడు. రాముడు గురుగారు ఆయనే, అజుడు గురుగారు ఆయనే, రఘుమహారాజు గురువు ఆయనే, దిలీపుడు గురుగారు ఆయనే, ఎవడో ఇంకా కూడా ఉన్నప్పుడు వాడి గురుగారు కూడా వశిష్ఠుడు. వశిష్ఠుడు ఆయన ఎలాగ చచ్చిపోకుండా ఎలా ఉన్నాడు, ఎలా కాదు. ఆ పోస్ట్ పేరు అక్కడ ఎవడొచ్చినా సరే వాడిని పిలుస్తారు. అంచేతే మనకి రాములు వారికి ఏమిటిది గాయత్రి ఉపదేశించినటువంటి విశ్వామిత్రుడు కృష్ణుడి టైంలో ఉన్న విశ్వామిత్రుడు కాడు, చాలా మంది తెలియదు.